లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్. ఒకవైపు ఆపరేషన్ ఆకర్షితో అపోజిషన్ను వీక్ చేస్తూనే మరోవైపు బలమైన నేతలను బరిలోకి దించి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 2 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కారు దిగారు. మరికొందరు గులాబీ నేతలు కూడా రేవంత్ కు టచ్ లో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఊహించని విధంగా కె కేశవరావు, కడియం శ్రీహరి లాంటి నేతలకు వలవేశారు రేవంత్. వరంగల్ ఎంపీగా కడియం కావ్య, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగటం ఖాయమైంది. మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఉండి కాస్త ప్రజాబలం ఉన్న నేతలు కాంగ్రెస్ ఆకర్షణలో ఉన్నారని టాక్. పార్టీ మారుతారని ప్రచారం లేనివారు, ఎప్పటికీ పార్టీని వీడరని పేరున్న నేతలు ఆకర్షతో రేవంత్ ఇంట ప్రత్యక్షమవుతున్నారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. అందుకోసం తమకు బలమైన అభ్యర్థులు లేరనుకున్న చోట నేతలను చేర్చుకుంటున్నారు. సేమ్ టైం ఎంపీ అభ్యర్థి గెలవటానికి కావలసిన రాజకీయ బలాన్ని కూడా సమకూర్చుకునే పనిలో పడ్డారు రేవంత్. నియోజకవర్గాలలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలపై కూడా ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.